హలో అండి అందరికీ ఈ వీడియోలో నేనైతే పుదీనా చికెన్ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట. సో ముందుగా అయితే మనము ఆనియన్స్ ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ డీప్ ఫ్రై వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే అది టేస్ట్ వస్తుంది. సో బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీని తర్వాత పుదీనా ఉంది కదా, పుదీనా బాగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలా. పుదీనా కొత్తిమీర రెండు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం మిక్సీలోకి వేసుకోవాలి. సో ముందుగా మిక్సీ జారులో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, కొంచెం తెల్లగడ్డ, జీడిపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో వీటితో పాటు ఆల్రెడీ ఆనియన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం పెరిగేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాం. సో ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మిక్సీకి పెట్టేసుకోవాలన్నమాట. సో మంచి పేస్ట్ లాగా వస్తుంది. సో ఇలా వేసేసుకొని దీన్ని మంచి పేస్ట్ చేసేసుకుంటాము. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ రెడీ చేసుకోవాలి. సో చికెన్ని బాగా కడిగేసుకొని ఇందులోకి ఈ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలా. సో చికెన్ ప్లస్ పేస్ట్, పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోవాలి. ఒక జస్ట్ 15 to 20 minutes చాలు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడైతే ఒక మూత మూసి పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 15 minutes తర్వాత ఆనియన్స్ కొంచెం కట్ చేసుకున్న, కొద్దిగా బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకుంటున్నా. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, కొంచెం లవంగం, పట్ట అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏదైతే మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నామో దాన్ని వచ్చేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము. సో బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలన్నమాట. సో ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అది వేసేసుకొని కలుపుకొని ఇందులో ఉడికించాలన్నమాట. సో ఇలా వేసేసుకొని ఇది కొంచెం ఉడకాలి. మూత అయితే మూసేసుకొని బాగా బాయిల్ చేసేసుకున్నాము. సో మూత మూస్తే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఉడికిన తర్వాత నీళ్ళంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో పెప్పర్ పౌడర్ మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో నీళ్ళు కొంచెం తక్కువగా కర్రీలాగా లైక్ గ్రేవీ టైపు చేసేసుకోవాలి. అంతే. పైన గార్నిషింగ్ మనం కొంచెం కరివేపాకు వేసేసుకొని దించేసుకుంటున్నాము. సో ఇంతే, సింపుల్. సో రైస్కి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.